203 అన్నా క్యాంటీన్లు 4 కోట్ల మందికి ఇప్పటికి మీల్స్ ఇవ్వగలిగాం. 5 రూపాయలకే ఇచ్చాం. ఈ 4 మొదటి రోజు చేసిన సంతకాలు అవన్నీ కూడా పూర్తి చేశాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దగ్గర 11,400 కోట్లు ఇచ్చారు. ఇది అసాధ్యమనుకున్న పని. ఇక్కడ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో కేంద్రం దాన్ని నిలబెట్టారు. మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఇంకో పక్క అమరావతి ఈరోజు మీరు చూస్తే 15,000 కోట్ల రూపాయలు 3-4 నెలల్లోనే డబ్బులు ఇచ్చారు. ఈరోజు మళ్లీ అమరావతిని పట్టా ఎక్కించగలిగాం. దీన్ని పూర్తి చేస్తామన్న నమ్మకం వచ్చింది. ఆ విషయంలో కూడా క్లారిటీ ఉండాలి మనందరికీ. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరానికి 12,500 కోట్లు కేటాయించారు. పోయిన సంవత్సరం డబ్బులు ఇచ్చారు. దానికి కూడా 2027కు పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కాకుండా ఓర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోట్స్ కి 5,000 కోట్లు ఇచ్చారు. విశాఖపట్నం రైల్వే జోన్ కూడా క్లియర్ చేశారు. పనులు కూడా అవుతున్నాయి. అది కూడా పూర్తి అవుతుంది. నెక్స్ట్ ఇంకో పక్కన చూస్తే ఈ ఒక్క సంవత్సరంలో ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. తల్లికి వందనం ఇచ్చాం. ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని పూర్తిగా నిలబెట్టుకున్నాం. డబ్బుల సమస్య ఉంది, అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకేసారి మొత్తానికి ఇచ్చాం. 1వ తరగతి 11వ తరగతికి ఇవ్వాలి. వాళ్ళ అడ్మిషన్స్ అవుతానే నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాం. లిక్కర్ షాపులో టాడీ టేపర్స్ కి 10% రిజర్వేషన్లు పెట్టాం. దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడైతే ఇస్తారో 3 ఇన్స్టాల్మెంట్లో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం. మత్స్యకార భరోసా ఇచ్చాం. 20,000 రూపాయలు చెప్పాం, ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను. అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం. మైక్రో ఇరిగేషన్ లో 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అక్వా రైతులకి పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం. సోలార్ గాని రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద 20 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది. ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 100% ఉచితంగా ఇస్తున్నాం, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 3 కిలోవాట్స్ వరకు బీసీలకి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది. ఇంకో పక్కన అదర్స్ కూడా 78,000 వరకు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్ల వరకు ఇస్తాం. ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. 50 యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్ కి ఇచ్చాం. 200 యూనిట్లు హ్యాండ్లూమ్ కి ఇచ్చాం. జీఎస్టీ రద్దు చేశాం. ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను. పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం. నెక్స్ట్ ఇయర్ పూర్తి అవుతుంది. హందిరి నీవా ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకా పక్కన ఇండస్ట్రీ స్టేటస్ ని టూరిజానికి ఇచ్చాం. ఓర్వకల్ కొప్పర్తి పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు.
వార్ ఫుటింగ్ లో తీసుకున్నాం. దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్ చేశాం. రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి, అదే మరి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి మల్లవల్ని సెట్ చేశాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇది తీసుకుని ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తాం. దీనికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం నుంచి మీకు అందరికీ బాధ్యతలున్నాయి. ఇక్కడుండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత మీకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఫస్ట్ ఇయరే ఇన్ని కష్టాలుంటే కూడా గ్రోత్ రేట్ 12.02 సాధించాం. ఇది భారతదేశంలో సెకండ్ ప్లేస్కి వచ్చాం. దీన్ని ఇంకా మనం అనుకునేది ఆవరేజ్న 15% మనం గ్రో కావాలి. ఇది అసాధ్యమేం కాదు. 14-19లో 13.5% మనం గ్రో అయ్యాం. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పక్క విజయవాడ, విశాఖపట్నం మెట్రోస్ కూడా రెడీ అవుతున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే అవి కూడా ప్రారంభిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే 95 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని సిఎస్ఎస్ అన్ని రద్దు చేశారు, మిస్యూజ్ చేశారు. 82 స్కీముల్ని రివైవ్ చేశాం. ఇంకో పక్క లిక్కర్ పాలసీ కొత్తది తీసుకొచ్చాం, శాండ్ పాలసీ తీసుకొచ్చాం, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొస్తున్నాం, వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రారంభించాం, మెగా డిఎస్సి చెప్పాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం. 25 క్యాబినెట్లు అయినాయి, 25 ఎస్ఐపివి మీటింగ్లు పెట్టాం, 25 ఎస్ఐపిసి మీటింగ్లు పెట్టాం. ఏ ప్రపోజల్ వచ్చినా ఒక్కరోజు లేటు కాకుండా ఇన్వెస్టర్స్ ని కూడా కన్విన్స్ చేసి ఎక్కడికక్కడ వారికి కావలసిన ప్రోత్సాహాలు ఇస్తున్నాం. ఇంకో పక్కన ఇవన్నీ చేయడానికి 10 సూత్రాలు కూడా ఒక ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఇప్పటికే 31 ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. ఈ రోజు కూడా ఒక 2 పాలసీలు తీస్తున్నాం, ఏరోస్పేస్ కానీ డిఫెన్స్ కానీ. ఇలాంటి 33 పాలసీలు ఒక సంవత్సరంలో తెచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈగల్ శక్తి టీమ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇంత మునిపే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఉన్నారు. మీరే సమర్థవంతంగా యాక్ట్ చేశారు. ఒకప్పుడు తీవ్రవాదుల్ని పూర్తిగా ఎదుర్కొన్న సత్తా ఉండే యంత్రాంగం ఇది. రాయలసీమలో ముఠా నాయకత్వాన్ని పూర్తిగా తుదముట్టించి ముఠాలు లేకుండా చేసిన పోలీస్ యంత్రాంగం ఇది. రాష్ట్రంలో ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మీరు ఒక్కసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ లేకుండా మత సామరస్యాన్ని కూడా కాపాడారు, రౌడీయిజాన్ని కూడా కాపాడారు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెంచి పోషించారు, ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. దాని పర్యవసానం గంజాయికి బాగా అలవాటు పడిపోయారు. ఏదైనా కంట్రోల్ చేయగలుగుతాం కానీ గంజాయికి బానిసైతే చాలా సమస్యలు వస్తాయని చెప్పా. ఇప్పుడిప్పుడు అలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ పూర్తిగా పంటని నిర్మూలించగలిగాం. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడైనా సరే గంజాయి పెంచినా, గంజాయి సేవించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉపేక్షించమని మరొక్కసారి గట్టిగా హెచ్చరిస్తున్నా, అమలు చేసి చూపిస్తామని మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నా. పోలీస్ యంత్రాంగం ఇక్కడే ఉన్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు ప్రొటెక్షన్ ఉండి తీరాలి. ఒక్కొక్కసారి తలుచుకుంటే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల పైన లైంగిక ఏదింపులు,
వినడానికే అసహ్యం వేస్తుంది. అలాంటి వారికి మర్యాదగా చెప్తే వినరు. విననప్పుడు వినే విధంగా చేసి డెమాన్స్ట్రేటివ్గా పోతే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలను ఎక్కడా విభేదించను, విమర్శలను ఎప్పుడు కూడా తీసుకుంటాను. నేను ప్రజలకు ఎప్పుడప్పుడు చెప్పగలుగుతాను. కానీ రాజకీయ ముసుగులో నేరాలు చేయాలంటే మాత్రం నా దగ్గర ఈ రాష్ట్రంలో కుదరవని మరొక్కసారి విజ్ఞప్తి